లాస్ట్ టైం నాన్ వెజ్ చేస్తే వెజ్ రెసిపీ కావాలి అన్నారు, సో అందుకే మిల్లెట్స్ తో ట్రై చేద్దాం అనుకుంటున్నాను. తొక్కలే నా రైస్ మానే 6 months అయింది మామ, సో మిల్లెట్స్ దిక్కు. అదే మీల్ మేకర్ స్టిక్కర్ చూపించి మిల్లెట్స్ అంటుంది అనుకుంటున్నారా? మన అమ్మల గురించి తెలిసిందే, డబ్బా పేరు ఒకటి ఉంటే అందులో ఐటమ్ ఒకటి ఉంటుంది. ప్రస్తుతానికి ఒక కప్పు కొర్రల్ని 4 గంటలు నానబెట్టి రైస్ కుక్కర్ లో పెట్టారు. బీనీస్, క్యారెట్స్, కొత్తిమీర, ఉల్లిపాయ, బెల్ పెప్పర్స్ ఇలా అన్నిటిని నీట్ గా వాష్ చేసుకుని కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక మందపాటి గిన్నె తీసుకుని స్టవ్ మీద పెట్టి స్టవ్ ఆన్ చేసి అమ్మ స్టైల్ గా ఇచ్చిన బటర్ ముక్కలను అందులో వేయాలి. బటర్ కరిగిన వెంటనే క్యూబుల్ గా కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలు, కొద్దిగా కారం, కొద్దిగా ఉప్పు, చిటికెడు పసుపు వేసుకుని పన్నీర్ ముక్కల్ని బాగా వేగనివ్వాలి. వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. అదే బటర్ లో నిలువుగా కట్ చేసిన పచ్చిమిరకాయలు, పొడుగ్గా కట్ చేసిన ఉల్లిపాయలు వేసి బాగా ఫ్రై అవ్వనివ్వండి. అంటే ఇలా. తర్వాత క్యారెట్స్, బీన్స్ వేసి కలిపి మూత పెడదాం. ఈ గ్యాప్ లో అక్కడ కొర్రల రైస్ అయిపోయింది. క్యారెట్ అండ్ బీన్స్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత బెల్ పెప్పర్ అండ్ మొత్తానికి సరిపడా సాల్ట్ వేసుకుని బాగా కలుపుకుందాం. అది మధ్యలో మాడంటకుండా కలుపుతూ ఉండండి. వెజిటేబుల్స్ అయిన తర్వాత ఒక స్పూన్ జీరా పొడి, ధనియాల పొడి, మిరియాల పొడి వేసుకుని బాగా కలుపుకోండి. 2 సెకండ్ లాగి పన్నీర్ అండ్ రైస్ వేసి బాగా మిక్స్ చేసుకుని కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేయండి. కొర్రల పన్నీర్ రైస్ రెడీ. మీరు కూడా ట్రై చేసి